మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ లింకు చేస్తున్నారని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా గొంతు కలిపింది. ఇంతకీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్కు ఉన్న లింక్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ వ్యూహాలేంటి? ఇప్పుడు చూద్దాం. డీలిమిటేషన్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఏ నాయకుని నోట విన్నా ఇదే మాట. సౌత్ లో తీవ్ర విమర్శలు, నార్త్ లో సానుకూల వ్యాఖ్యలు. మొత్తంగా డీలిమిటేషన్ రగడ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, విపక్షాల అడ్డగింతల నడుమ కేంద్రం ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లనుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్ ను కూడా ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే తీసుకురానుంది కేంద్రం. దీంతో మహిళా బిల్ మాటున డీలిమిటేషన్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించేలా కేంద్రం పావులు కదుపుతోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ మహిళా రిజర్వేషన్ బిల్ కు డీలిమిటేషన్ కు లింక్ ఏంటి? కేంద్ర ప్రభుత్వ వ్యూహాలేంటి? మహిళా రిజర్వేషన్ బిల్ కు డీలిమిటేషన్ కు మధ్య ఉన్న సంబంధం చాలా కీలకమైంది. ఈ రెండింటికి లింక్ ఎందుకు పెట్టారో ఇప్పుడు చూద్దాం. 2023 పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే 2 షరతులు పూర్తి చేయాలి. మొదటిది, చట్టం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా జనగణన చేపట్టాలి. ఇక రెండోది, ఆ జనగణన గణాంకాల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి. ఈ ప్రక్రియంతా పూర్తయిన తరువాతే మహిళలకు 33% సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. లోక్సభలో లేదా అసెంబ్లీలో ఏ నియోజకవర్గాలను మహిళలకు రిజర్వ్ చేయాలో నిర్ణయించడానికి డీలిమిటేషన్ కమిషన్ అవసరం. జనాభా ప్రాతిపదికన ఏ స్థానాలను మహిళలకు కేటాయించాలో ఈ కమిషన్ నిర్ణయిస్తుంది. డీలిమిటేషన్ ద్వారా లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పురుష ప్రతినిధుల సంఖ్య తగ్గకుండా అదనంగా పెరిగే సీట్లలో మహిళలకు చోటు కల్పించాలనేది ఒక ఆలోచన. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకునే కేంద్రం వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్ల బిల్ మాటున డీలిమిటేషన్ ను తెస్తోందనే ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలంటే కొత్తగా డీలిమిటేషన్ అమలు చేయాల్సిన పని లేదని తెలుపుతున్నాయి విపక్షాలు. ప్రస్తుతం ఉన్న సీట్ల స్థానంలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లోక్సభలో ప్రస్తుతం ఉన్న సీట్లను 543 నుంచి 850 వరకు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి విపక్ష పార్టీలు. మహిళా బిల్ కు తాము మద్దతిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ల బిల్ కు డీలిమిటేషన్ కు లింక్ చేయకండని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ కు సంబంధం లేకుండా ఇప్పటికే ఉన్న 543 స్థానాల్లో 33% సీట్లను కేటాయిస్తూ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు సీట్లు పెంచి అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33% 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో మహిళలకు 40 అసెంబ్లీ సీట్లను తక్షణమే మీరు మహిళా రిజర్వేషన్లు చేయండి. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి అన్న పూర్తిగా మేము మద్దతు పలుకుతాం. మహిళా రిజర్వేషన్లకు తాము మద్దతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్ సాకుతో పార్లమెంటుతో దక్షిణాది స్వరం తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, దక్షిణాది అస్తిత్వం కోసం అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో భారీ ఉద్యమం చేస్తామన్నారు. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు ఖచ్చితంగా చట్టసభల్లో 33% ఇయ్యాల్సిందే. మేము ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇచ్చినాం, స్థానిక సంస్థల్లో 50% ఇచ్చినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపిందే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు.
కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఓ పక్క డీలిమిటేషన్ ప్రక్రియను ఎలాగైనా తీరం దాటించాలని చూస్తోన్న కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని సౌత్ స్టేట్స్ సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, మహిళా బిల్ పరిస్థితి ఏంటి అనే అంశాలపై ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ నెలకొని ఉంది. డీలిమిటేషన్కు మహిళా బిల్లు లింక్ వెనుక కేంద్రం సరికొత్త వ్యూహాలు రచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటి? రెండు బిల్లుల లింకుతో బీజేపీ ఏ విధంగా లాభపడనుంది? లెట్స్ వాచ్. డీలిమిటేషన్ తోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకురావటం వెనుక కేంద్ర వ్యూహం ఏమై ఉంటుంది? డీలిమిటేషన్ కు మహిళా బిల్ లింక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలపమని విపక్ష పార్టీలు తేల్చి చెప్తున్నా కేంద్రం మొండిగా ముందుకెళుతోందా? మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నాయన్న నిందను విపక్షాలపై కేంద్రం మోపాలనుకుంటోందా? ఇప్పుడివే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్ను డీలిమిటేషన్ తో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మక, పరిపాలనా పరమైన లక్ష్యాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా డీలిమిటేషన్లను వ్యతిరేకించే పార్టీలపై మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారని అపవాదు రుద్దటం అనేది బీజేపీ అవలంబించబోయే వ్యూహమని విపక్షాలు చెప్తున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వ ఆలోచన మరోలా ఉంది. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 సీట్లలోనే 33% రిజర్వేషన్లు అమలు చేస్తే సుమారు 181 మంది పురుష ఎంపీలు తమ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. దీంతో పురుష ప్రతినిధుల నుంచి తీవ్ర అసమ్మతి వచ్చే అవకాశం ఉంది. డీలిమిటేషన్ ద్వారా లోక్సభ స్థానాలను సుమారు 816 నుంచి 850కి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం ఉన్న పురుష ప్రతినిధుల సంఖ్య తగ్గుతుంది. అదనంగా పెరిగిన సీట్ల ద్వారా మహిళలకు కోటాను కేటాయించొచ్చని కేంద్రం భావిస్తోంది. తద్వారా సిట్టింగ్ ఎంపీల వ్యతిరేకతను తగ్గించొచ్చని భావిస్తోంది కేంద్రం. 2011 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరిపి 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్ 2026 ప్రతిపాదిస్తోంది. తద్వారా మహిళా ఓటర్లలో తమ పట్ల ఉన్న సానుకూలతలను మరింత బలపరుచుకోవటం, ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చామని చెప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్ 2026తో పాటు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుండి 816కు పెంచే అవకాశం ఉండడంతో అందులో 3వ వంతు అంటే 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు. కొత్త జనాభా గణన ఆలస్యం కావడంతో 2011 లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. మహిళా రిజర్వేషన్ అమలు అనేది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, అది ఒక పెద్ద మార్పు. ఈ మార్పు ఎవరికీ నష్టం కలిగించకుండా పారదర్శకంగా జరగాలంటే డీలిమిటేషన్ ఒక్కటే సరైన మార్గమని బీజేపీ వాదిస్తోంది. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్కు తాము ఒక నిర్దిష్ట కాల పరిమితిని ఇచ్చామని, 2029 నాటికి రిజర్వేషన్ల అమలుతో మహిళా ఎంపీలు పార్లమెంటులో ఉండటమే తమ లక్ష్యమని బీజేపీ చెప్తోంది. ఇందుకోసం అవసరమైతే 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకుని ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది.
ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జనాభా భారీగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను చేపడితే సహజంగానే బీజేపీకి పట్టున్న హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. మహిళా బిల్ ను దేనికి కవర్ గా వాడుకుని మొత్తం పార్లమెంట్ స్వరూపాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర నిర్ణయంపై ఇండియా కూటమి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2011 పాత లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయటం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే 2026 కొత్త జనాభా గణన డేటా వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలు వాడి వేడిగా సాగనున్నాయి. ఇప్పటికే ఖర్గే నివాసంలో భేటీ అయిన ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్ పై తీవ్రంగా స్పందించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఓ నిర్ణయానికి వచ్చారు. మహిళా బిల్ కు సపోర్ట్ ఇస్తూనే డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ఖర్గే ప్రకటించారు. ఓవైపు విపక్షాల ఉడుంపట్టు, మరోవైపు అధికార కేంద్ర ప్రభుత్వ వ్యూహం మధ్య ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు హీటెక్కనున్నాయి. డీలిమిటేషన్ ను మహిళా రిజర్వేషన్ల బిల్కు లింక్ చేసే యోచనలోనే కేంద్రం ఉంటే పార్లమెంటులో భారీ స్థాయిలో రగడ తప్పదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.